స్కూల్ పిల్లల బడి షెడ్డులో సగం గుడిలో సగం. ఇగో చూడండి, మన ఉప ముఖ్యమంత్రి సార్ ఏం చెప్తారంటే ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు కడతాం, మొత్తం ఒకే దగ్గర తీసుకొచ్చి కడతాం. ఎప్పుడు తెలుసా? అది 2027కో 28కో ఎన్నికలు వస్తాయి కదా, అప్పుడు దానికి శంకుస్థాపన చేసి కడతారు. మరి ఈ పరిస్థితిని చూడండి, ఇక్కడ కూర్చోబెట్టిండు సారు, పక్కనే గుడి. ఇది ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న మావల మండలం బట్టి సావవర్గం పంచాయతీ దుబ్బగూడలో దాజీనగర్ లో పరిస్థితి ఇది. 38 మంది విద్యార్థులు 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి మొత్తం ఈడనే కూర్చోవాలి, పక్కన గుడి ఉంటది. ఇదే పరిస్థితి, ఇది పరిస్థితి. రేపొద్దుగాల ఇక మనం పిల్లగాళ్ళకి నేర్పించేది ఇది. అప్పుడు మేము ఉత్తగానే షెడ్లో కూర్చునేది రా బాబు, ఈడ దగ్గరేనట జిల్లా కేంద్రానికి ఆనుకోనే ఉన్నది. దీనికి ఏం చెప్తారు సార్? సమాధానం చెప్పాలి ప్రభుత్వం. ప్రధానంగా బట్టి విక్రమార్క గారు చెప్పాలి. విద్యా వ్యవస్థను పటిష్టం చేసినాం, ఏడ పటిష్టం చేసినాం, అందుకే ప్రైవేట్ స్కూళ్ళలో పోతారు. తల్లిదండ్రులు అంతా కూడా అప్పో సప్పో చేసి ప్రైవేట్ స్కూళ్ళలో ఎందుకు పంపిస్తారంటే ఇట్లాంటివి చూసి పంపిస్తారు. ఇక 1వ తరగతి క్లాస్ 2వ తరగతి అయినాలే, 2వ తరగతి క్లాస్ 3వ తరగతి అయినాలే. పిల్లగాళ్ళు కన్ఫ్యూజ్ కావాలి, ఆగవాగం అయితే. ఇలా ప్రైవేట్ స్కూళ్ళలో దోపిడి కేవలం ప్రభుత్వానిదే బాధ్యత. ఇలా కార్పొరేట్ శక్తులు రాజ్యం వెళ్తా ఉన్నాయంటే ప్రభుత్వానిదే బాధ్యత. ఎప్పుడో గట్టుడు సంగతి ముచ్చట పక్కగా పెట్టి ఉన్నాయి చక్కగా చేయండి ఫస్ట్.